గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నా గాయ్స్. ఈ వ్లాగ్ ఏంటి అంటే, మీరు నన్ను ఒక్కొక్కళ్ళుగా అడుగుతుంటారు కదా, లైక్ నా గోల్డ్ ఐడియల్స్ గురించి, లైక్ దేవుళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా గైస్. సో ఐ థాట్ ఈ వీడియో చేస్తే అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందేమో అనుకొని నేను చేస్తున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా గైస్. సో వెయిట్ మిషన్, ఇంచ్ టేపు 2 తెచ్చి పెట్టాను అనమాట. ఎందుకంటే నేనే ఇప్పుడు వరకు లెంత్ ఎంత ఉంది ఏంటి అబ్జర్వ్ చేయలేదు. వెయిట్ ఏమో అప్పుడప్పుడు గుర్తుంటుంది నాకు. ఎందుకు అంటే కొన్ని కూడా 4 years అవుతుందేమో, 2022లోనో 2023లోనో ఉన్నాను గైజ్ ఇవన్నీ నేను అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా అట్లా. సో నాకు గుర్తులేదనమాట. అందుకనేసి మనం ఎప్పుడు క్లియర్గా చూద్దాము ఒక్కొక్క ఐడియల్ ఎంత ఉంది, వెయిట్ హైట్ రెండును. రేట్ అయితే మాత్రం 2022 2023 రేట్స్ అయితే పెట్టుకోండి, అప్పటికి ఎంత ఉంటుందో అంతా అన్నట్లు. ఓకే, లెట్ స్టార్ట్ దిస్ వీడియో గైస్. ఫస్ట్ వచ్చి చూద్దాం, దీన్ని ఎందుకు చూపిస్తున్నావు అని అడగచ్చు మీరు. సో 21.4 ఉంది కదా, ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ది ఆంజనేయ స్వామి చూద్దాము. సో 31.2 ఉంది. అంటే ఆంజనేయ స్వామి గారు 31.2 మైనస్ 20, 10.2 grams ఉన్నారు గైజ్ ఆంజనేయ స్వామి. ఇదిగోండి. సో ఇప్పుడు ఆంజనేయ స్వామి హైట్ చూద్దాం మనము. కింద బేస్ నుండి 1.5 ఇంచ్ ఉన్నారు గైజ్ ఆంజనేయ స్వామి అయితే. దిస్ ఈజ్ ఇన్ ఇంచెస్ అనమాట. సో ఇక్కడ నుండి చూస్తే సో now let's do the weight వచ్చి 10.2 grams, height వచ్చి 1.5 inches. నెక్స్ట్ వచ్చి వినాయక స్వామి. సో వినాయక స్వామి వచ్చి 25.8 minus 20.8 equals exactly 5 grams ఉన్నారు గైజ్ వినాయక స్వామి అయితే. లిటరల్లీ 5 grams ఉన్నారు. హైట్ చూద్దాం స్వామివారిది. కరెక్ట్గా 1 inch ఉన్నారు గైజ్ స్వామివారు హైట్ అయితే. So the next one is Sai Baba. 31.8 minus 20.8 equals 11 grams guys. Sai Baba garu. ఇది స్వామి. చాలా బాగుంటారు గైస్ సాయిబాబా స్వామి. సో స్వామివారు ఎంత హైట్ ఉన్నారో చూద్దాం. సేమ్ 1.5 గైస్. ఆంజనేయ స్వామి అంత హైటే ఉన్నారు, సాయిబాబా కూడా. వెంకటేశ్వర స్వామి వారు 5.5 grams ఉన్నారు గైస్. లక్ష్మీ అమ్మవారు 4.7 grams ఉన్నారు. హైట్స్ చూద్దాం. వెంకటేశ్వర స్వామి వారు ఆల్మోస్ట్ 1 inch ఉన్నారు. లక్ష్మీ అమ్మవారు 0.5 inch ఉన్నారు గైస్ హైట్ అయితే. శివస్వామి వచ్చి 21.7 grams ఉన్నారు శివుడు. సో హైట్ చూద్దాం స్వామివారిది. కింద నుండి
పాము వరకు 2 inches గైస్ స్వామివారు. నందీశ్వర స్వామి. సో 19 minus 20.8 1.8 grams ఉన్నారు గైస్ నందీశ్వర్లు. ఆల్మోస్ట్ 2 grams అన్నట్టు. కుంకుమ భరిణ 24.8 grams ఉంది గైస్. కాకపోతే కుంకుమ తీసేసామనుకోండి ఒక 2 grams కుంకుమ ఉంటుందంటారా దీంట్లో, ఆర్ 4 grams ఈస్ 21 grams ఉంటుందేమో గైస్ వేసుకుంటే, కుంకుమ అంతా తీసేసి నాకు తెలిసి. కుంకుమ భరిణ డిజైన్. సో ఇప్పటి వరకు మీకు చూపించినవన్నీ పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నాను అనమాట. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో తీసుకున్నాను, హైదరాబాద్లో ఉంటుంది అది. సో కామాక్షి దీపం చూద్దాం. దిస్ ఈజ్ రైట్. నాకు ఎందుకో డౌట్ వచ్చింది తప్పు చూపిస్తోందని. అదే 12.9 grams గైస్ కామాక్షి దీపం. యూనిట్స్ మారింది, ఇప్పుడు గ్రామ్స్లోనే ఉన్నాయి. 12.9 grams, హైట్ వచ్చి 3 inches. ఇది 26.4 grams ఉంది. సో నాకు తెలిసి 22-23 grams ఉండొచ్చు కుంకుమ భరిణ. ఇది 20.9 ఉంది కదా గైస్. నాకు తెలిసి ఈ లోటస్ కన్నా చిన్నదన్నమాట. సో అది 20 ఉంటే ఇది నాకు తెలిసి 15 ఎంత ఉండాలి. సో నందీశ్వర్ కూడా నాకు తెలిసి 5 grams ఉంటారు గైస్, డౌట్ లేకుండా. ఇది చిన్న లోటస్ నందీశ్వర్ని పెట్టింది. హోప్ మీ అందరికీ ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అనుకుంటున్నాను, విత్ వెయిట్స్ అండ్ హైట్ ఆఫ్ ది దేవుళ్ళు. మేబీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, మీరు చేయించుకోవడానికైనా కూడా. అండ్ సో ప్రైజెస్ అయితే మాత్రం 3-4 years బ్యాక్ది గైస్. సో నౌ దాట్ మీకు దేవుడు విగ్రహాలు వెయిట్ హైట్ చూపించేసా కాబట్టి నౌ లెట్స్ డూ అనదర్ అన్బాక్సింగ్ గైస్. ఇదేంటి అంటే మా 2nd anniversary వస్తుంది కదా. సో వీఆర్ గోయింగ్ అవుట్ ఆన్ అ స్టేకేషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో దానికోసం కొన్ని కాటన్ డ్రెస్సెస్ అట్లాంటివి తీసుకున్నాను అనమాట. బెల్క్ అనే షోరూంలో డ్రెస్సెస్ మంచి సేల్లో మంచి ప్రైస్కి వచ్చింది గైస్, అందుకని తీసుకున్నాను అనమాట. మనం అది అన్బాక్స్ చేద్దాం. బిఫోర్ దాట్ ఇంకొక ట్రై చేయాలి, నేను చూపిస్తాను మీకు. సో మొన్న సత్యనారాయణ స్వామి వ్రతంకి మీకు నా హ్యాండ్ బ్యాగ్ చూపించా కదా, సిల్వర్ హ్యాండ్ బ్యాగ్. దీనికి హ్యాండిల్ కొత్తగా ట్రై చేద్దామని ఇంకొకటి ట్రై చేశాను గైస్. అది పడుతుందా పట్టదా చూద్దాం. అన్ఫార్చునేట్లీ పట్టలేదు, కాకపోతే దీనికి ఇంకేదన్నా హ్యాండిల్ వేసి పెట్టచ్చు అనుకుంటా. సో ఇలాంటిది ఇంకొంచెం పెద్దది ఉంటే సరిపోయేది గైస్. ఇట్లాంటిది మెటల్ది తీసుకుందామని అనుకున్నాను అనమాట. సో ఇట్ డిడ్ నాట్ వర్క్డ్ అవుట్, బట్ మేబీ if at all you want to carry this like a Mickey Mouse or bunny handbag, ఇట్లా ఉందన్నమాట. But that's okay. Actually బాగానే ఉంది, బట్ ఇట్స్ నాట్ ద రైట్ ఫిట్. పెద్దదే తీసుకుంటే బెటర్ ఏమో. సో అమెజానే కాబట్టి రిటర్న్ పెట్టేయచ్చు. సో ఇదైతే రిటర్న్ ఇచ్చేద్దాం.
ఇలా ఉంటే బాగుండేదేమో గైస్. డిఐవై చేయించుకోవాలంటే మనం ఈ రెండుని ఇట్లా ట్యాగ్ చేసేసి ఇట్లా, బట్ స్టిల్ ఆరెల్స్ ఒకదానికే పర్ల్స్ హ్యాంగ్ చేసేసి అటు ఇటు అండ్ ఇది ట్రై చేయొచ్చు. బట్ ఇదే పెద్దది ఉందో చూద్దాం, ఇంకా బాగుంటుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ రిటర్న్స్, బట్ స్టిల్ ఇట్ లుక్స్ సో గుడ్. ఇలా ఉంటే చూడండి ఎంత బాగుంది. సో హియర్ యూ గో గైస్, BELK బెల్క్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. నా లెట్స్ సీ 1 by 1. ఇదేంటో పంపాడు, నాకు కూడా తెలియదు. ఓ, ఇదేదో కొన్నప్పుడు ఈ 10 carat గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇదేదో $20 ఎంతో యాడ్ చేయమంటే చేసా. వెరీ స్మాల్ గైస్, నా చెవులు పట్టను కూడా పట్టవు. రిటర్న్ ఇవ్వచ్చేమో చూస్తాను. వెరీ వెరీ స్మాల్ సైజ్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డ్రెస్ ఇన్ పింక్ కలర్ అండ్ ఫ్లోరల్ అనమాట. సో ఇట్స్ సో ప్రిటీ. ఇలా ఆఫ్ షోల్డర్స్ వచ్చినాయి దీనికి. ఇలా ఉంది ఫ్రాక్. సో దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు ఫిట్ మీ నవ్ అని అర్థమైంది గైస్, బట్ లుక్ సో ప్రిటీ. సో ప్రిటీ. చాలా బాగుంది. పొట్ట దగ్గర పట్టదు అనుకుంటా. యా, the next one is like a casual dress అనమాట. లైక్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు లేదా బీచ్లో అలా ఊరికే అలా తిరగాలి అనుకున్నప్పుడు వెరీ క్యాజువల్ డ్రెస్. స్లీవ్లెస్ది ఇది ఒకటి తీసుకున్నా. ఇలా సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సెస్. లైక్ ఒక 8 months నుంచి ఫాలో అవుతున్నా. సేల్ తగ్గడమే లేదు. $100 $150 ఉందన్నమాట. ఫైనల్లీ $20కి వచ్చిందో 25కి వచ్చిందని తీసుకున్నా అనమాట. ఇట్స్ నైస్ కాటన్ డ్రెస్ అనమాట. చాలా చాలా ప్రిటీ ఉంది డ్రెస్ అయితే. సో అందుకని తీసుకున్నాను. నా ఆత్రం అక్క తక్కువ ప్రైస్కి ఉందని ఇదే మోడల్లో 2 dresses తీసుకున్నా గైస్. దట్స్ హౌ క్రేజీ ఐ యామ్. ఇవి 2 అయితే ప్రాపర్ ఇంకా బీచ్ వేర్ టైప్ కైండ్ ఆఫ్ ఏ డ్రెస్సెస్ అనమాట. సో చాలా ప్రిటీ ఉందని తీసుకున్నా. ఇలా ఫ్రిల్స్ వచ్చి, కానీ ఇది ఎందుకో నాకు సైజ్ తప్పు పంపాడేమో అనిపిస్తుంది గైస్. చాలా ప్రిటీ అయితే ఉంది, కాకపోతే ఇదేందో నా సైజ్ మరి తప్పు వచ్చింది. రిటర్న్ పెట్టేద్దాం. సో ఇది ఇంకొకటి ప్రాపర్ బీచ్ డ్రెస్ లాగా అనమాట. సో ఇలా ఉంది సింపుల్గా. It's a nice pretty dress. అన్నీ నీ లెంత్ కన్నా ఎక్కువే ఉంది గైస్.
అలా తీసుకున్నాను అనమాట. And the next one is a pretty yellow color. మా యానివర్సరీ ఈవినింగ్ రోజు అలా డిన్నర్కి అలా వేసుకెళ్దామని తీసుకున్నాం అనమాట. సింపుల్ కాటన్ ఎల్లో అనమాట. అండ్ ఇది మీకు చెప్పా కదా, మా అక్క నచ్చి 2 తీసుకున్నాను సేమ్గా. ఒకటి స్కై బ్లూ అండ్ ఒకటి వైట్. బట్ డ్రెస్సెస్ ఈజ్ సో ప్రీటీ గైస్, చాలా క్యూట్ ఉంది. అందుకని ఐ వాజ్ లైక్ ఓకే తీసేసుకుందాం, $25 కదా అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇవన్నమాట 6 డ్రెస్సెస్ నేను తీసుకుంది. అండ్ ప్యాక్ విత్ మీ చేస్తానో చేయనో నాకు తెలీదు, బట్ అక్కడికి వెళ్ళాకైతే ఏం చేస్తానో అది పక్కా చేస్తా కదా, అప్పుడు ఎలాగో మీరు చూస్తారు వేసుకున్నప్పుడు. సో చూసి ఎలా ఉందో చెప్పండి నా డ్రెస్సెస్. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్.